నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. డయాలసిస్ పేషెంట్లకు మన్నెల్లి కేశవయ్య పండ్లు పంపిణీ చేశారు. కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్న మున్నెల్లి కేశవయ్య తనతో పాటు డయాలసిస్ చేయించుకున్న వారికి తన అభిమానంతో పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కేశవయ్య మీడియాతో మాట్లాడుతూ గతంలో డయాలసిస్ చేయించుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు బద్వేల్లోనే డయాలసిస్ సెంటర్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా డెవలప్ కావాలని ఆయన కోరారు. ఇదే తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ మాట్లాడారు. ఈ డయాలసిస్ సెంటర్ కు సంబంధించి పూర్తి సమాచారం ప్రజల్లోకి చేరవేసినందుకు HN9 TV యాజమాన్యానికి, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ సునీల్ మాట్లాడుతూ HN9 TV గతంలో కూడా డయాలసిస్ కు సంబంధించిన పూర్తి విషయాలు ప్రజలకు చేరవేశారని, ఇప్పుడు కూడా మరెన్నో విషయాలు ప్రజలకు చేరవేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్, డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, అక్కడున్న సిబ్బంది పాల్గొన్నారు. సీరం ట్రాక్ నేను ఎన్ని చేయించేసారా మరి ఫండ్లు పంపిణీ చేయడానికి వచ్చిన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి HN9 TV గారు, తెలుగు ఛానల్ వారు, తర్వాత అలాగే మిగిలిన పత్రికా మిత్రులు అందరూ కూడా ఇచ్చేశారు. మరి మీ సర్వీసెస్ అంతా బాగున్నాయి, మాకు మంచి సహకరిస్తున్నారు. ఇలాగే ఇక్కడ ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా ఇక్కడే మన సర్వీసెస్ ఏదైతే జరుగుతున్నాయో దాన్ని అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇక్కడ అర్థగా వచ్చిన ఈ డయాలసిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, మీరు అవగాహన కల్పిస్తే మాకు సంస్థ బాగవుతుంది. దానికోసం అందరికీ వచ్చినటువంటి ప్రతి పత్రికా మిత్రులకి, స్నేహితులందరికీ కూడా పేరు పేరున డయాలసిస్ సెంటర్లు పెట్టడం చాలా శుభపరిణామం. కాబట్టి ఇంకా చాలామందికి బద్వేల్లో డయాలసిస్ సెంటర్ ఉంది, జరుగుతుంది అనే విషయం చాలామంది తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకోవచ్చుగా కోరుకుంటున్నాము. అలాగనే స్టాఫ్ అయితేనేమి కళ్యాణ్ గారు, శ్రావణ్ గారు, వీళ్ళందరూ ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా పేషెంట్లతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను సంతోషంగా డయాలసిస్ చేసి పంపించేటప్పుడు నవ్వుతూ పోయే విధంగా వాళ్ళు మమేకమై చాలా సంతోషంగా పంపిస్తున్నారు కనుక వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను సునీల్ గారు ఎక్కడి నుండి పేషెంట్ వచ్చినా అమ్మ లేవని చెప్పకుండా వాళ్ళను కూర్చోబెట్టి ఆహ్వానించి వాళ్ళకు విషయాలు చెప్పి ఎవరు వచ్చినా లేదనకుండా చేస్తామని చెప్పడం కూడా చాలా శుభపరిణామం. అలాగనే ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా ముందుకు పోవాలని, మాకు ఈ పేషెంట్లకు తగిన మిషన్లు, స్టాఫ్ను అన్నీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈ పేషెంట్లు కూడా కొంతమందికి ఇద్దరు ఒక అసిస్టెంట్ కూడా కావాలి. కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఒక పేషెంట్ మళ్ళీ పైన మంచి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వాళ్ళను కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్లకు సరైన సదుపాయం కలిగించి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా మరీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఏదో HN9 TV మనకు చాలా బాగా హెల్ప్ చేసింది. అంటే ఇంతకుముందు కవరప్ చేసింది. పేషెంట్స్ కూడా మన దగ్గరికి చాలామంది రావడం జరిగింది. ఎప్పుడు ఇంతకుముందు గతంలో న్యూస్ బాగా కవరప్ చేసిన ద్వారా మనకు కూడా పేషెంట్స్ చాలా రావడం జరిగింది. ఇంకా కొంచెం మీడియా మిత్రుల ద్వారా ఇంకా కొంచెం మాకు మంచి స్పందన వస్తుందని కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.